హ్యాపీ రాజ్. హీరో వచ్చేసి మన 'జయప్రకాష్' గారనమాట. ఈ ఫిలిం ఆల్రెడీ మనకైతే తెలుగులో మార్చ్ 27న థియేటర్‌లో రిలీజ్ అయిందనమాట. కానీ అప్పుడు నేనైతే చూడలేదు ఈ మూవీ అనేది. ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి మూవీ ప్లాట్ విషయానికి వస్తే మన హీరోకి తన ఫాదర్ నుంచెల్లి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలాగైనా దూరం వెళ్ళాలి అనుకుంటాడు. దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయినైతే చూసి లవ్ చేశాడనమాట. అసలు మన హీరోకి ఆళ్ళ ఫాదర్ తోటి ఏం ప్రాబ్లమ్? వీళ్ళ లవ్ అనేది సెట్ అయిందా లేదా? అసలు వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది? అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఈ మూవీలో క్యారెక్టర్స్ అనేది చాలా బా అయితే రాసుకున్నారనమాట. మెయిన్‌గా హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా బా అయితే రాసుకున్నారు భయ్యా. ఆయన పోర్షన్స్ గాని, ఆయన వచ్చే ప్రతి సీన్స్ కూడా చాలా బా అయితే రాసుకున్నారనమాట. హీరో గారి ఫాదర్ క్యారెక్టర్‌ది సెకండ్ హాఫ్‌లో చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అదైతే చాలా బా అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అదైతే నాకైతే పిచ్చిగా నచ్చేసిందనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు ఆ ట్విస్ట్ అనేది. ఆ లాస్ట్ 30 మినిట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా బా అయితే తీసుకెళ్లారు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూనే దాంతో పాటు లవ్ స్టోరీ, అలాగే స్క్రీన్ ప్లే, అలాగే డ్రామా తోటైతే మంచిగా అయితే తీసుకెళ్తారనమాట. అలాగే సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అయితే వస్తుంటాయి. మరి గొప్పగా అయితే ఉండవు, డీసెంట్ అయితే ఉంటాయి. అవి కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకు 'అబ్బాస్' గారు కూడా రీ ఎంట్రీ ఇచ్చారనమాట. ఆయన క్యారెక్టర్ కూడా నాకైతే ఓకేష్ అనిపించింది. ఇంటర్వల్ కూడా పర్లేదు అనిపించింది భయ్య. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పోర్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం చాలా స్లోగా అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే ఉండదు. చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే తీసుకెళ్తది. మెయిన్‌గా వర్కౌట్ కావాల్సింది వర్కౌట్ కాలేకపోయింది. ఎమోషనల్ సీన్స్ అనమాట. అవి గనుక వర్కౌట్ అయితే చాలా బాగుండే. అసలు వర్కౌట్ కాలేదనమాట. అండ్ తెలుగు సాంగ్స్ అయితే చెండాలం అనిపించింది నాకైతే. అలాగే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే మరీ ల్యాగ్ చేశారనమాట. అండ్ అనవసరమైన సీన్స్ కూడా తీసుకొచ్చారు సెకండ్ హాఫ్‌లో. అండ్ కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్సే లేవు అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే ఓకే, పర్లేదు అని ఫీలింగ్ అయితే అనిపించింది. ఓటీటీ కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనమాట. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. మరి ఇది డార్లింగ్స్, మరి 'హ్యాపీ రాజ్' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.